Hello guys, welcome to Akshay Project YouTube channel. This is Akshay Project back with another video. Friends, if you are not subscribed to our channel, please subscribe and don't forget to share with your friends. So guys, today టాపిక్ వచ్చేసి గూగుల్ హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో గైస్, మనం కామన్గా అయితే డైలీ ఒక డేలో చాలా గూగుల్ సెర్చెస్ అయితే చేస్తాం. మనకు వితిన్ సెకండ్స్లో ఏ డౌట్ వచ్చినా మొబైల్ చేతిలోనే ఉంటుంది. గూగుల్ ఓపెన్ చేస్తాం, సెర్చ్ చేస్తాం, సొల్యూషన్ అయితే తెలుసుకుంటాం. సో ఇలాంటి టైంలో కొన్ని పర్సనల్ సెర్చెస్ కూడా ఉండొచ్చు, పబ్లిక్ సెర్చెస్ కూడా ఉండొచ్చు. సో పర్సనల్ సెర్చ్ అయితే మనం ఏం చేస్తాం, కామన్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఆ సెర్చ్ ఏదైతే పర్సనల్ సెర్చ్ ఉంటుందో ఆ ఒక్క సెర్చ్ని కావచ్చు, లేదంటే ఆ కంప్లీట్ టుడే డాటా మొత్తాన్ని అయితే క్లియర్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే. సో ఇలా క్లియర్ చేస్తే మీ సెర్చ్ హిస్టరీ క్లియర్ అవుతుందా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో నేను చెప్పేది ఏంటంటే క్లియర్ అవ్వదు గాయస్. మీకు కంప్లీట్గా మీరు సెర్చ్ చేసిన హిస్టరీ మొత్తం అయితే మీ మెయిల్ ఐడిలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతూనే ఉంటుంది. అక్కడ ఉంటుంది గాయస్. మీరు ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి క్లియర్ అయిపోయింది అనుకోవద్దు గాయస్. సో మీ కంప్లీట్ హిస్టరీ ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతుంది, మా యాక్టివిటీలో ఎప్పటికప్పుడు ఉంటుంది గాయస్. అండ్ గాయస్, ఇంకా మీరు అనుకోవచ్చు ఓన్లీ హిస్టరీ మాత్రమే ఉంటుంది కదా అనుకోవచ్చు. బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గాయస్. ఇప్పుడు నా మెయిల్ ఐడి ఉందనుకోండి గాయస్, నేను నా మెయిల్ ఐడిని నా ఫ్రెండ్ మొబైల్లో లాగిన్ చేసి సపోజ్ ఒక 2-3 సెర్చెస్ అయితే చేశాను. సెర్చ్ చేసి అయిపోయాక లాగౌట్ చేశాను. తన మొబైల్లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి హిస్టరీ అయితే క్లియర్ చేసేసాను. మళ్ళీ నా మొబైల్లోకి వచ్చేసి మై యాక్టివిటీలోకి వెళ్తే నేను ఏం సెర్చ్ చేశాను అనేది క్లియర్గా అక్కడ ఉంటుంది గాయస్. ఎలా అంటే నా ఫ్రెండ్ మొబైల్లో లాగిన్ చేశాను, తనది ఏం మొబైల్, ఏ టైంలో సెర్చ్ చేశాను, నేను ఏ ఏరియా నుంచి సెర్చ్ చేశాను. సో మీకు జనరల్ ఏరియా అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా నేను ఏ మొబైల్లోంచి ఏ ఏరియాలోంచి ఏ టైంకి సెర్చ్ చేశాను అయితే కరెక్ట్గా చూపిస్తుంది గాయస్. సో మీరు త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి క్లియర్ అవుద్ది అనుకుంటే అది తప్పు గాయస్. అస్సలు క్లియర్ అవ్వదు. మన డేటా మొత్తం మన మెయిల్ ఐడిలో ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతూనే ఉంటుంది గాయస్. సో దాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా క్లియర్ చేసుకోవాలనేది చూపిస్తాను గాయస్ మేము. సో ఈ సెర్చ్ హిస్టరీని ఎలా క్లియర్ చేసుకోవాలనేది టుడే చూద్దాం గాయస్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో గైస్, బిఫోర్ దట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నేనైతే నార్మల్గా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరైతే ఓకే గైస్, బిఫోర్ దట్ నేను టుడే హిస్టరీ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి మనం అయితే క్లియర్ చేసుకుంటాం కదా. సో అలాగే ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేశాను, హిస్టరీ. సో చూడండి గైస్, Feb 7th టుడే హిస్టరీ చూడండి. ఓన్లీ గూగుల్ మై యాక్టివిటీ మాత్రమే ఉంది గైస్ ఇక్కడ చూడండి. సో నేను దీనికంటే ముందు నార్మల్గా ఇంకొక 2 అయితే సెర్చ్ చేశాను. ఒకటి బర్త్డే విషెస్ అండ్ ఒకటి నా నేమ్ అయితే ఇలా గూగుల్లో సెర్చ్ చేశాను. బట్ అవి ఇక్కడ లేవు, ఎందుకంటే నేను క్లియర్ చేశాను. అండ్ Feb 5th అండ్ 6th కూడా నేను సెర్చ్ చేశాను. సో అవి కూడా ఇక్కడ క్లియర్ చేశాను. నేను ఈ హిస్టరీలో అయితే క్లియర్ చేశాను. బట్ అవి మనకు మై యాక్టివిటీలో ఉన్నాయని చెప్పాను కదా గాయస్, అదిలానే చూపిస్తాను. సో ఇక్కడ మీరు కామన్గా న్యూ ట్యాబ్లో ఇలా మై యాక్టివిటీ అని అయితే సెర్చ్ చేయండి గైస్. మై యాక్టివిటీ అని సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసాక ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ వచ్చింది కదా myactivity.google.com అని. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడితో లాగిన్లో ఉంటారో ఆ మెయిల్ ఐడిలో ఆ మెయిల్ ఐడితో సెర్చ్ చేసిన హిస్టరీ మొత్తం అయితే మీకు కనబడుతుంది గైస్. సో ఇక్కడ చూడండి, ఈ మెయిల్ ఐడిలో సెర్చ్ చేసిన హిస్టరీ అయితే నేను చూడాలనుకుంటున్నాను. సో నా మొబైల్లో ఇక్కడ ఎప్పటికీ ఈ మెయిల్ ఐడి అయితే లాగిన్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి మై గూగుల్ యాక్టివిటీ. అండ్ ఇక్కడ చూడండి గైస్, వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ, లొకేషన్ హిస్టరీ, యూట్యూబ్ హిస్టరీ 3 అయితే ఆన్ చేసి పెట్టాను నేను. సో కామన్గా ఎవరికైనా ఆన్ చేసి ఉంటే, ఒకవేళ ఆఫ్ చేసి ఉంటే మీరు ఆన్ చేసేసుకోండి. ఆన్ చేసుకుంటే ఏంటంటే గైస్, మీ మెయిల్ ఐడి ఎక్కడెక్కడ లాగిన్ చేశారు అండ్ ఎలాంటి సెర్చెస్ చేశారు, ఏ ప్లేస్ నుంచి చేశారు, ఏ టైంలో చేశారు, కంప్లీట్గా రికార్డ్స్ అయితే మీకు కంప్లీట్గా రికార్డ్ అవుతాయి. సో ఓకే గైస్, సో ఈ డేటాని మీరు మాత్రమే చూసుకోవచ్చు గైస్. మీ డేటాని ఎవరు లాగిన్ చేస్తే వాళ్ళే చూడగలరు. సో గైస్ ఇక్కడ చూడండి, టుడే యాక్టివిటీలోకి వెళ్తే, సో గైస్ మనకు మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. టుడే యాక్టివిటీలో మనకు హిస్టరీలో మాత్రం 2 సెర్చ్లు ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ మై యాక్టివిటీ మళ్ళీ వచ్చింది, ఎందుకంటే మనం ప్రజెంట్ సెర్చ్ చేసాం కాబట్టి. ఓకే, ఇక్కడ చూడండి 7:42కి విజిటెడ్ వెల్కమ్ టు మై యాక్టివిటీని సెర్చ్ చేసాము. అండ్ 7:42కి మై యాక్టివిటీ. అండ్ ఇంకా చూస్తే గైస్ ఇక్కడ చూడండి, సర్చ్డ్ ఫర్ బర్త్డే విషెస్ అండ్ 1 more ఇక్కడ ఉంది చూడండి, వ్యూ 1 more ఐటమ్. అండ్ ఇంకా 7:40కి బర్త్డే విషెస్
shutterfly.com వెబ్సైట్ని అయితే నేను విజిట్ చేశాను. అండ్ 7:38కి ఇంకా ఉంది. సో ఇక్కడ వ్యూ వన్ మోర్ ఐటమ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, టుడే 7:42కి మై యాక్టివిటీ, 7:38 బర్త్డే విషెస్, 7:38కి అక్షయ బొప్పరాజు అని కూడా నేను సెర్చ్ చేశాను. సో గైస్ మీతో అన్నాను కదా నేను ఏ టైంకి ఎక్కడి నుంచి సెర్చ్ చేశారు, ఏ మొబైల్లోంచి అని. సో అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ సపోజ్ ఇక్కడ చూడండి, సెర్చ్ ఫర్ బర్త్డే విష్ ఉంది కదా, దీనిపైన నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి, సెర్చ్ డీటెయిల్స్ పైన. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు చూడండి, సెర్చ్ ఫర్ బర్త్డే విషెస్ డీటెయిల్స్, టుడే 7:38 AM సెర్చ్ చేశాను. అండ్ Vivo 1902 మొబైల్ నుంచి సెర్చ్ చేశాను. అండ్ లొకేషన్ చూడండి, ఫ్రమ్ యువర్ డివైస్, మన డివైస్లోంచే. సో జనరల్ ఏరియా చూడండి, హుజరాబాద్. సో ఈ పర్టికులర్ ఏరియాలోంచి సెర్చ్ చేశానని చూపిస్తుంది. సో ఈ మ్యాప్ పైన క్లిక్ చేస్తే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ నుంచి అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే, ఓకే నేనైతే ఓపెన్ చేయట్లేదు. సో మీరు పర్టికులర్గా ఎక్కడి నుంచి సెర్చ్ చేశారు, ఏ టైంకి, ఏ మొబైల్ నుంచి అని అయితే క్లియర్గా చూసుకోవచ్చు గ్యాస్ ఇక్కడ నుంచి. అండ్ గ్యాస్ ఇంకొకటి నేను ఇక్కడ సెర్చ్ హిస్టరీలో చూడండి, కామన్గా గూగుల్ సెర్చ్ హిస్టరీలో Feb 7th ఈ యాక్టివిటీ అండ్ Feb 5th 6th లేదు నేను క్లియర్ చేశాను అన్న కదా గైస్. సో అది కూడా మీకు ఇక్కడ మై యాక్టివిటీలో చూపిస్తాను చూడండి. సో Feb 5th సో చూడండి గైస్, ఇక్కడ February 5th డాటా, వ్యూ 3 more items. ఓకే, ట్రూ కాలర్ డాటా. సో చూడండి గైస్, February 5th డాటా మొత్తం ఇక్కడే ఉంది. అండ్ February 4th డాటా 36 more items ఇంకా ఉన్నాయి ఇక్కడ. క్రోమ్ ట్యాబ్స్, ఏమేమి ట్యాబ్స్ ఓపెన్ చేసాము, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసామా, ఎలాంటి వెబ్సైట్స్కి ఎంటర్ అయ్యాము, కంప్లీట్ డాటా అయితే మీకు ఇక్కడ రికార్డ్ అవుతూనే ఉంటుంది గైస్ చూడండి. అండ్ గైస్ మీరు అనుకోవచ్చు ఓన్లీ క్రోమ్లో సెర్చ్ చేసినవి, గూగుల్లో సెర్చ్ చేసినవి హిస్టరీ మాత్రమే రికార్డ్ అవుతుందా అని. కాదు గైస్, మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసింది కూడా మీకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి గైస్, నేను ఫస్ట్లో చూపించాను కదా యూట్యూబ్ హిస్టరీ కూడా నేను ఆన్ చేసి పెట్టానని. సో ఈ విధంగా మీరు యూట్యూబ్లో ఏం సెర్చ్ చేసినా కానీ కంప్లీట్గా మీకు ఇక్కడ రికార్డ్ అవుతుంది గైస్. సో ఇక్కడ చూడండి, youtube.com 9:28 PM చూడండి, ఇది February 4th డాటా. ఇది యూట్యూబ్లో నేను సెర్చ్ చేసినవి చూడండి. సో చూడండి గైస్, youtube.com. సో యూట్యూబ్ యాప్లో నేను ఈ వీడియోస్ని అయితే చూశాను. అండ్ ఇంకా 10 more items ఉన్నాయి. సో చూడండి గైస్, యూట్యూబ్లో నేను ఇదైతే సెర్చ్ చేశాను ఈ విధంగా. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ ఇంటూ పైన క్లిక్ చేస్తే మీ కంప్లీట్ డాటా అయితే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు youtube.comలో 9/17 నుంచి కంప్లీట్గా అయితే రికార్డ్ అయింది. సో ఈ youtube.com ఈ ట్యాబ్లో ఇంకా 8 more items ఉన్నాయి. ఇక్కడ 2 అండ్ లోపల 8 ఉన్నాయి. సో 10 వీడియోస్, 10 సెర్చెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ కంప్లీట్గా 10 సెర్చెస్ యూట్యూబ్ ట్యాబ్ని మొత్తం నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంటూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది గైస్. చూడండి, 10 items డిలీటెడ్. సో డిలీట్ అయిపోయాయి. అండ్ ఇంకా Feb 3rd డాటా అని చూడండి, కంప్లీట్గా February 3rd రోజు కంప్లీట్గా సెర్చ్ చేసినవి డిలీట్ అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ చూడండి, డిలీట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫిబ్రవరి డాటా మొత్తం 1 day డిలీటెడ్, ఒక రోజు డాటా మొత్తం అయితే డిలీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా January 30 1 day డిలీటెడ్. సో ఈ విధంగా మీ సెర్చ్ హిస్టరీ మొత్తం ఇక్కడ ఎప్పటికప్పుడు ఏ మొబైల్లోంచి, ఏ లొకేషన్ నుంచి, ఏ టైంకి సెర్చ్ చేశారనేది అయితే కంప్లీట్గా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఐదర్ యూట్యూబ్లో సెర్చ్ చేసిందే కానీ, వెబ్ యాక్టివిటీ కానీ, ఏ యాప్తో లింక్ అయ్యారు, ఏ యాప్తో సైన్ అవ్వారు, కంప్లీట్గా మీకైతే ఇక్కడ రికార్డ్ అవుతూనే ఉంటుంది గైస్. అండ్ గైస్ మీరు మర్చిపోకుండా మీ పర్సనల్ సెర్చ్ హిస్టరీ ఏమైనా ఉంటే మై యాక్టివిటీలోకి వచ్చి మాత్రం మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. మీరు నార్మల్గా ఇక్కడ 3 dots పైన క్లిక్ చేసి, హిస్టరీ పైన క్లిక్ చేసి క్లియర్ బ్రౌజింగ్ డేటా అని క్లిక్ చేయడమే కానీ, లేదంటే మీరు ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు మాత్రమే క్లియర్ చేసి వెళ్ళిపోతే మాత్రం అస్సలు కుదరదు గైస్. మీ కంప్లీట్ డేటా మై యాక్టివిటీలో ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది మీ పర్సనల్ హిస్టరీ ఏమైనా ఉంటే. మీకు టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అంటే గైస్ డిస్క్రిప్షన్లో మన సోషల్ మీడియా లింక్స్ అయితే నేను ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కూడా నన్ను ఫాలో అవ్వచ్చు, మీకు కావాల్సిన డౌట్స్ అయితే అడగవచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ AB.